మన వీడియోకి ఎక్కువగా వస్తున్న కామెంట్స్ ఏంటంటే, అన్నా ఒక మంచి షాంపూ చెప్పు లేదా కండిషనర్ చెప్పు హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉండడానికి అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియోలో నేను ఒక మంచి షాంపూని ఎలా పిక్ చేసుకోవాలో అన్నది చెప్తా, చూసేయండి. అదేంటి ఒక మంచి షాంపూని చెప్పు బ్రో అంటే, ఒక మంచి షాంపూని ఎలా పిక్ చేసుకోవాలి అనేది చెప్తా అంటున్నాను. ఎందుకంటే ఈ షాంపూస్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఈ షాంపూస్ లో ఆయిల్ క్లియరెన్స్ కోసం లేదా డాండ్రఫ్ కంట్రోల్ కోసం అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ కోసం ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ షాంపూస్ లో. ఇలా మన హెయిర్ కండిషన్ బట్టి మన హెయిర్ కి ఏ షాంపూస్ బాగుంటాయి అన్నది తెలిస్తే ఆ షాంపూస్ ని మనం యూజ్ చేయొచ్చు. సో నేను ఏదైనా ఒక బ్రాండ్ షాంపూని మీకు సజెస్ట్ చేస్తే ఆ షాంపూ మీలో కొంతమందికి యూజ్ అవుతుంది, మరి కొంతమందికి యూజ్ అవ్వదు. అప్పుడు ఈ వీడియో అనేది మీలో కొంతమందికి యూజ్ అవుతుంది, మరి కొంతమందికి యూజ్ అవ్వదు. సో అలా కాకుండా మీ అందరికీ యూజ్ అయ్యేలాగా మీ హెయిర్ కండిషన్ కి ఎలాంటి షాంపూస్ బాగుంటాయి అన్నది చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ షాంపూని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన హెయిర్ లో ఉన్న డస్ట్ అండ్ డాండ్రఫ్ ని అండ్ అలానే మన స్కాల్ప్ లో ఉన్న ఆయిల్ ని క్లీన్ చేయడానికి ఈ షాంపూ అనేది మనం యూజ్ చేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అయిపోద్ది అండ్ అలానే ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోద్ది అనుకుంటారు. కానీ ఈ షాంపూ వల్ల అలా ఏం జరగదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది క్లీన్ గా ఉంచుతుంది. అంతకు మించి ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి ఏ యూజ్ లేదు. ఫస్ట్ మీరు షాంపూ తీసుకోవాలంటే మీ హెయిర్ కండిషన్ ఏంటో అనేది మీకు తెలియాలి. మా హెయిర్ కండిషన్ ఏంటి అనేది మాకు తెలియదు అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఆయిల్లీ హెయిర్ షాంపూ. ఈ షాంపూ ఎవరికి యూజ్ అవుతుందంటే, కొంతమందికి వాళ్ళ స్కాల్ప్ లో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఎన్నిసార్లు హెడ్ బాత్ చేసినా వాళ్ళ హెయిర్ అనేది జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళకి స్వెట్ పెట్టేటప్పుడు ఆ ఆయిల్ వల్ల వాళ్ళ ఫేస్ అంతా కూడా జిడ్డు అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ ఆయిల్లీ హెయిర్ షాంపూ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ స్కాల్ప్ లో ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవుతున్న ఆయిల్ ని ఈ షాంపూ అనేది కంట్రోల్ చేస్తుంది. దానివల్ల వాళ్ళ హెయిర్ అనేది డ్రైగా ఉంటుంది అండ్ అలానే స్మూత్ గా ఉంటుంది. సో మీ స్కాల్ప్ లో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటే ఈ ఆయిల్లీ హెయిర్ షాంపూ అనేది ట్రై చేయండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. కలర్ ప్రొటెక్షన్ షాంపూ. ఈ షాంపూ అనేది ఎక్కువగా ఎవరు యూజ్ చేయాలి అంటే, కొంతమందికి టీనేజర్స్ లోనే వాళ్ళ హెయిర్ అనేది గ్రే కలర్ గా చేంజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు తప్పక ఈ కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ అలానే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ హెయిర్ కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. వాళ్ళు ఈ నార్మల్ షాంపూస్ యూజ్ చేయటం వల్ల వాళ్ళు వేసుకున్న కలర్ అనేది త్వరగా రిమూవ్ అయిపోతుంది. అంటే 4 to 5 days లోనే వాళ్ళు వేసుకున్న కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ గ్రే హెయిర్ అనేది మళ్ళీ కనిపించడంతో వాళ్ళు రెగ్యులర్ గా ఈ కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. రెగ్యులర్ గా ఈ కలర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ స్ట్రెంగ్త్ అనేది పోయి వాళ్ళ హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఈ కలర్ ప్రొటెక్షన్ షాంపూ యూజ్ చేయడం వల్ల వాళ్ళు వేసుకున్న కలర్ అనేది త్వరగా రిమూవ్ అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ అలానే వాళ్ళ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది. సో మీరు ఎక్కువగా హెయిర్ కలర్ యూజ్ చేస్తాము అనుకుంటే మాత్రం ఈ కలర్ ప్రొటెక్షన్ షాంపూ అనేది యూజ్ చేయండి. మాయిశ్చరైజింగ్ షాంపూ. ఈ షాంపూ ఎక్కువగా ఎవరు యూజ్ చేయాలంటే, కొంతమందికి వాళ్ళ స్కాల్ప్ అనేది ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వాళ్ళ హెయిర్ అనేది డ్రైగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ హెయిర్ ఎండ్స్ లో ఎక్కువగా స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే వాళ్ళ హెయిర్ ఎక్కువగా డ్రైగా ఉండటం వల్ల వాళ్ళ హెయిర్ అనేది డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ మాయిశ్చరైజింగ్ షాంపూ యూజ్ చేయడం వల్ల ఈ షాంపూలో ఉన్న మాయిశ్చర్ అనేది వాళ్ళ డ్రై హెయిర్ చుట్టూ స్టిక్ అయి ఉంటుంది. దానివల్ల వాళ్ళ హెయిర్ ఎప్పుడు వెట్టగా ఉంటుంది అండ్ అలానే వాళ్ళ హెయిర్ డ్యామేజ్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో మీ హెయిర్ అనేది ఎక్కువగా డ్రైగా ఉంటే మాత్రం ఈ మాయిశ్చరైజింగ్ షాంపూని యూజ్ చేయండి. ఎవ్రీడే షాంపూ. కొంతమంది డైలీ హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా అయితే డైలీ హెడ్ బాత్ చేయొద్దనే చెప్తా, కానీ వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ అండ్ కండిషన్ బట్టి కొంతమంది డైలీ హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కాల్ప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ అలానే వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు డైలీ హెడ్ బాత్ చేస్తాం అనుకుంటే మాత్రం ఈ మైల్డ్ షాంపూస్ ని యూజ్ చేయండి. ఎగ్జాంపుల్ గా అలోవెరా బేస్డ్ షాంపూస్ ని లేదా బేబీ జాన్సన్ షాంపూస్ ని
అండ్ అలానే డవ్ షాంపూస్ని ఇలాంటి మైల్డ్ షాంపూస్ యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు అండ్ అలానే మీ హెయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది. సో మ్యాక్సిమం మీరు డైలీ హెడ్ బాత్ చేయడానికి అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం వీక్లీ 2 or 3 times హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. క్లారిఫైయింగ్ షాంపూ. ఈ షాంపూ ఎలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయాలంటే ఎక్కువగా డస్ట్ ఏరియాస్లో లేదా పొల్యూటెడ్ ఏరియాస్లో లేదా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళైతే ఈ షాంపూని యూజ్ చేయండి. ఎందుకంటే ఈ షాంపూలో సర్ఫెక్టెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మన స్కాల్ప్లో ఉన్న ఆయిల్ని లేదా డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. కానీ ఈ షాంపూని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం మీ హెయిర్ని డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే ఈ షాంపూని చాలా తక్కువగా యూజ్ చేయాలన్నమాట. సో మీరు ఎక్కువగా పొల్యూటెడ్ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళైతే ఈ క్లారిఫైయింగ్ షాంపూని యూజ్ చేయండి. వాల్యూమైజింగ్ షాంపూ. ఈ షాంపూ అనేది ఎక్కువగా ఎవరు యూజ్ చేయాలంటే మీ హెయిర్ అనేది థిన్గా ఉంది అనుకుంటే మాత్రం ఈ వాల్యూమైజింగ్ షాంపూని యూజ్ చేయండి. అంటే పల్చగా ఉంది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ వాల్యూమైజింగ్ షాంపూ యూజ్ చేయటం వల్ల ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది మీ హెయిర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మీ హెయిర్ అనేది చూడటానికి థిక్గా కనిపిస్తుంది. సో మీ హెయిర్ థిన్గా ఉంది అనుకుంటే మాత్రం, అంటే పల్చగా ఉంది అనుకుంటే మాత్రం ఈ వాల్యూమైజింగ్ షాంపూని యూజ్ చేయండి. ఈ షాంపూలో ఉన్న మాయిశ్చర్ అనేది మీ హెయిర్ అబ్జర్వ్ చేసుకొని మీ హెయిర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మీ హెయిర్ చూడడానికి థిక్గా కనిపిస్తుంది అండ్ అలానే హెల్దీ కూడా అవుతుంది. 2-in-1 షాంపూ. ఈ షాంపూ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే నార్మల్ హెయిర్ వాళ్ళకైతే ఈ 2-in-1 షాంపూ అనేది యూజ్ అవుతుంది. సో మనం నార్మల్గా అయితే ఏం చేస్తాం, మన హెయిర్లో ఉన్న డస్ట్ అండ్ ఆయిల్ రిమూవ్ చేయడానికి ఈ షాంపూ అనేది యూజ్ చేస్తాం. ఆ తర్వాత మన హెయిర్కి కావాల్సిన ఆయిల్స్ అండ్ ప్రోటీన్స్ కోసం మళ్ళీ మనం ఈ కండిషనర్ని అప్లై చేస్తాం. కానీ ఈ 2-in-1 షాంపూ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇటు షాంపూగా అటు కండిషనర్గా రెండింటిని ప్లేస్ చేస్తుంది. సో మనం ఈ 2-in-1 షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్లో ఉన్న డస్ట్, డాండ్రఫ్ అండ్ ఆయిల్ని క్లీన్ చేయడంతో పాటు అండ్ అలానే మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్ అండ్ స్ట్రెంగ్త్ని ఇందులో ఉన్న కండిషనర్ అనేది మన హెయిర్కి అప్లై చేస్తుంది. సో మనకి ఒకే దాంట్లో రెండు ఉండటం వల్ల మన హెయిర్ అనేది మళ్ళీ కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో మీ హెయిర్ అనేది నార్మల్ అయితే మాత్రం ఈ 2-in-1 షాంపూని ట్రై చేయండి. మీరు సపరేట్గా కండిషనర్ కొనాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఏ షాంపూ బాగుంటుంది అన్నది మీ హెయిర్ కండిషన్ బట్టి చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన వాటిలో మీ హెయిర్ ఏ కండిషన్లో ఉందో దాన్ని బట్టి మీరు ఈ షాంపూని షాపింగ్ చేయండి. ఫస్ట్ మీరు మార్కెట్కి వెళ్ళే ముందు మీ హెయిర్ కండిషన్ ఏంటి అన్నది తెలుసుకోండి. ఆ తర్వాత మీ హెయిర్ కండిషన్ బట్టి అందులో ఉన్న ఈ మైల్డ్ షాంపూస్ని పిక్ చేయండి. మీరు షాంపూ తీసుకున్నాక ఆ షాంపూ బ్యాక్ సైడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని చెక్ చేయండి. ఆ ఇంగ్రీడియంట్స్లో హై అమౌంట్ ఆఫ్ కెమికల్స్ ఉన్న, హై అమౌంట్ ఆఫ్ క్లెన్జైన్ ఉన్న, సోడియం లిటరెంట్ అండ్ సల్ఫేట్ ఉన్న, హై అమౌంట్ ఆఫ్ సర్ఫెంట్ ఉన్న, పారాబెన్స్ అని మెన్షన్ చేసిన మీరు ఆ షాంపూని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ షాంపూలో ఎక్కువ శాతం కెమికల్స్ ఉండటం వల్ల మీ స్కాల్ప్లో ఉన్న ఆయిల్ని డ్రై అయిపోయేలా చేస్తుంది. సో దానివల్ల మీ స్కాల్ప్ అనేది డ్యామేజ్ అయిపోయి మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీరు ఈ కెమికల్ ప్రొడక్ట్స్ కన్నా ఈ మైల్డ్ షాంపూస్ని యూజ్ చేయటం బెటర్. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ నుంచి మైల్డ్ షాంపూస్ అంటున్నావు కదా, అసలు ఈ మైల్డ్ షాంపూస్ అంటే ఏంటి అని. ఈ మైల్డ్ షాంపూస్ అనేవి ఎక్కువగా ఫోమ్ రాదు అండ్ అలానే ఎక్కువగా స్మెల్ కూడా ఉండదు. ఈ మైల్డ్ షాంపూలో ఈ కలర్ ఏజెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కెమికల్స్ తక్కువగా ఉండే వాటిని మైల్డ్ షాంపూస్ అని అంటాం. ఈ మైల్డ్ షాంపూస్ అనేవి ఈ అలోవెరా, కోకోనట్ అండ్ అలానే ఆల్మండ్ లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. ఈ మైల్డ్ షాంపూస్ యూజ్ చేయటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వదు అండ్ అలానే మన హెయిర్ బ్రేకేజ్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ అలానే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. నువ్వు ఈ మైల్డ్ షాంపూ చూస్ చేసుకునే ముందు నీ స్కాల్ప్ టైప్ ఏంటనేది తెలియాలి. అంటే డ్రై స్కాల్ప్ టైప్, ఆయిలీ స్కాల్ప్ టైప్ లేదా డాండ్రఫ్ స్కాల్ప్ టైప్, ఇలా మీ స్కాల్ప్ టైప్ తెలిస్తే దాన్ని బట్టి ఈ మైల్డ్ షాంపూస్ని ఈజీగా పిక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఈ వీడియో మీతో పాటు మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటానో వాళ్ళకి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోస్లో ఈ కండిషనర్స్ కోసం తెలుసుకుందాం. మీకు ఈ ఫ్యాషన్ అండ్ గ్రూమింగ్ రిలేటెడ్ వీడియోస్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేసిండి అండ్ అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిండి.
మేము పోస్ట్ చేయగానే వీడియో మీ దాకా రావాలనుకుంటే ఆ పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్ గైస్, బై బై.